నమస్తే అండి. నా పేరు కౌముది. ఈరోజు నేను మిల్లెట్ కిచిడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది 24 సెంటీమీటర్స్ లో అండి. ఇది ఏఎంసీ యూనిట్ తీసుకున్నాను. దీనిలో మనం ఇవాళ మిల్లెట్ కిచిడి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వెజిటబుల్స్ క్యారెట్, బీట్రూట్, పొటాటోస్, టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు ఇంకా మిల్లెట్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకోవాలండి. విజియోథర్మ్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది రెడ్ ఇండికేషన్ వచ్చేంత వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకొని మామూలు కిచిడి ఎలా చేస్తామో అలాగే, కానీ ఇది మిల్లెట్స్ రైస్కి ఆల్టర్నేటివ్గా మనం మిల్లెట్స్ తీసుకుంటున్నాము. ఇది ఇందులో అన్నీ కలిపేసి కుక్ చేసేయడమే. అది ఏఎంసీ యూనిట్లో చేయడం వల్ల మనకి ఫాస్ట్గా అయిపోతుంది, బాగా కుక్ అవుతుంది. అది ఎలా అవుతుందో అనేది ఇవాళ చూద్దాము. ర్యాపిడ్ కుకింగ్ యూనిట్ అంటారండి దీన్ని. సెక్విక్ లిడ్ అని కూడా అంటారు. సెక్యూర్ ప్లస్ క్విక్ అంటే మనకి విటమిన్స్ అన్నీ రిటైన్ అయిపోతాయి, వైటమిన్స్ ఎక్కడికి బయటికి పోవు, ప్లస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఈ లిడ్ తీసేసి మనం సెక్విక్ లిడ్ పెడితే ఇది కుక్కర్ లాగా అయిపోతుంది అనమాట. సో కుక్కర్ లాగా మార్చేసుకొని దీనిలో మామూలుగా మనం కుక్ చేసుకోవడమే. సో సెక్విక్ లిడ్ అనేది దీనికి గోల్డెన్ అవార్డు వచ్చిందండి. ఇది కిచెన్ ఇన్నోవేషన్గా ఈ లిడ్ కనుక్కున్నారు. సైంటిస్టులు ఎంతో పరిశోధన చేసి తయారు చేసిన లిడ్ అండి ఇది. ఇది పెట్టుకుంటే మామూలు యూనిట్ కూడా మనకి కుక్కర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ప్రీ హీట్ అయిందండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, కొంచెం అంటే కొంచెం వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఫస్ట్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ ఫ్రై చేద్దాము. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసేయచ్చండి. యూనిట్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవడమే. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేయాలండి. ఎందుకంటే పప్పు డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్ కదా, డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం మనం. దాల్ ఇంకా మిల్లెట్స్ పెసరపప్పు యాడ్ చేశాను.
ఇప్పుడు మిల్లెట్స్ యాడ్ చేశాను. దీనికి ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదండి, మన ఇష్ట ప్రకారం. మనం ఎక్కువ వెజిటబుల్స్ తినాలంటే ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కొంచెం వెజిటబుల్స్ తినని వాళ్ళు, పిల్లలు ఎక్కువగా తినరు, అలాంటప్పుడు కొన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు తగినంత, మనకి సాల్ట్ తక్కువే పడుతుందండి ఏఎంసీ యూనిట్లో, ఎందుకంటే ఇది తక్కువ వాటర్తో ఉడికిస్తాం కాబట్టి సాల్ట్ అనేది తక్కువే పడుతుంది. కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, కావాల్సినవన్నీ యాడ్ చేసేసాము. ఉప్పు, కారం, పసుపు, కొంచెం అంటే కొంచెం కావాలంటే దించేటప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగే కుక్ చేసేద్దాము.